అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి. నేను మీ రాధా జ్యోతిని. ఈరోజు చూసుకున్నట్టయితే కాటన్ మిల్ బ్యాక్ సైడ్ పద్మావతి నగర్లో అయితే G+2 అయితే మనకి సేల్కి వచ్చిందండి. హౌస్ అయితే ఇదే అండి. మన హౌస్ చూసుకున్నట్టయితే మనకి పార్కింగ్ ఏరియాలోనే మనకి POP డిజైన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి వాల్ టైల్స్ కూడా అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి పార్కింగ్ ఏరియాలోనే. సేఫ్టీ గేట్ కూడా మనకి 2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే హౌస్ అండి. హౌస్ చూద్దాం రండి. హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. ఇంకో 2 monthsలో అయితే కన్స్ట్రక్షన్ అయిపోతుందంట. మనకి సేఫ్టీ తో పాటు మనకి హౌస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన డోర్ చూసుకున్నట్టయితే వుడ్ వర్క్ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. హౌస్లోకి ఎంటర్ అవుతాను. ఇదైతే హాల్ అండి. ఇదైతే టీవీ యూనిట్ అండి. ఇది చూసుకున్నట్టయితే పూజ గది వస్తుందండి ఇటు సైడ్ అయితే. ఇదైతే బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మనకి 1 BHK అయితే హౌస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్టయితే వాల్ టైల్స్ అనేది మనకి క్లియర్ గా ఫుల్ గా అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కబోర్డ్ వర్క్ అయితే జరుగుతుందండి. మనకి హౌస్ చూసుకున్నట్టయితే ఫుల్ గా POP డిజైన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. డిజైన్ కూడా యూనిక్ గా అయితే ఉందండి. ఇదైతే కిచెన్ అండి. మన కిచెన్ లోనే స్టోరేజ్ రూమ్ లాగా అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్ లో అయితే వాల్ టైల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే బోర్ అండి. మనకి బోరు ప్లస్ సొంపు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 30 feet లోనే వాటర్ అయితే వచ్చిందండి. మనకి వాటర్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. 24 hours వాటర్ అయితే ఫెసిలిటీ అయితే ఉంది. ఇదైతే యూటిలిటీ ఏరియాగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం అండి. ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్టయితే 2 BHK అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి మనకి. ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇదే అండి. మనకి బాల్కనీ లాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డోర్ ఎంట్రన్స్ చూసుకున్నైతే మనకి సేఫ్టీ గ్రిల్ తో పాటు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఎంటర్ అవుతానే మన POP డిజైన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆర్చ్ డిజైన్ అయితే మనకి ఇచ్చారండి ఎంట్రన్స్ నుంచి హాల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు. ఇదైతే హాల్ అండి. హాల్ చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్ గా అయితే ఉందండి. POP డిజైన్ చూసుకున్నట్టయితే చాలా యూనిక్ గా అయితే డిజైన్ చేశారు. టీవీ యూనిట్ అనేది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. ఇటు సైడ్ పూజ గది వస్తుంది. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే వెంటిలేషన్ కానీ అంతా కానీ మనకైతే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి. బెడ్రూమ్ లో చూసుకున్నట్టయితే POP డిజైన్ హాల్ కి బెడ్రూమ్ కి అయితే చేంజ్ అయితే ఉందండి. మనకి బెడ్రూమ్ నుంచే బాల్కనీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే బాల్కనీ అండి. బాల్కనీలో చూసుకున్నట్టయితే సరౌండింగ్స్ అంతా కూడా పీస్ ఆఫ్ మైండ్ గా అయితే ఉందండి. బెడ్రూమ్ నుంచి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాష్రూమ్ చూసుకున్నట్టయితే వాల్ టైల్స్ అనేది 7 feet అయితే మనకి సరౌండింగ్ ఇచ్చారండి. ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ చూసుకుంటే సెకండ్ బెడ్రూమ్ కూడా POP డిజైన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సెకండ్ బెడ్రూమ్ లోనే స్టోరేజ్ రూమ్ లాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మన సెకండ్ బెడ్రూమ్ లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది. వాల్ టైల్స్ అయితే మనకు ఫుల్గా అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి. POP డిజైన్ చూసుకున్నట్టయితే బెడ్రూమ్కి ఫస్ట్ బెడ్రూమ్కి హాల్కి అయితే డిఫరెంట్గా అయితే వచ్చిందండి. ఇదైతే కిచెన్ అండి. మనకు ఓపెన్ కిచెన్ ఏరియా అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్ దగ్గరే మనకి ఆర్చ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. కిచెన్ అయితే మనకు ఓపెన్ కిచెన్ ఏరియా అయితే ఇచ్చారండి.
కిచెన్లో మనం చూసుకున్నట్టయితే కిచెన్లో కూడా మనకి పిఓపి డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కబోర్డ్స్ అనేవి మనకి ఇంకా రెడీ అయితే చేస్తున్నారండి. ఇది చూసుకున్నట్టయితే యూటిలిటీ ఏరియా అండి, వాష్ ఏరియా. ఇటు సైడ్ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు, ఇటు సైడ్ వాష్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదండి. సెకండ్ ఫ్లోర్ చూద్దాం రండి. మనకి స్టెప్స్ అనేది గ్రానైట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో ఆ డిజైన్ అయితే ఇచ్చారు. బాల్కనీ, డోర్, విండోస్ అన్నీ. ఇదైతే హాల్ అండి. మనం పిఓపి డిజైన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి డిఫరెంట్ అయితే ఉందండి. ఇదైతే టీవీ యూనిట్ అండి. ఇది అదైతే పూజ కదండి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే పిఓపి డిజైన్ అయితే పూర్తయినట్టుందండి. ఇదైతే అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ చూసుకున్నట్టే 7 ఫీట్ వాల్ టైల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మన బాల్కనీ ఏరియా అండి. బాల్కనీ నుంచి చూసినామంటే వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. మనం బాల్కనీ నుంచి చూసుకున్నట్టయితే సరౌండింగ్స్ అంతా డెవలప్ అవుతున్న ఏరియా అండి. హౌసెస్ చూసుకున్నా కూడా బ్యూటిఫుల్గా అయితే కడుతున్నారండి. కన్స్ట్రక్షన్ అనేది బ్యూటిఫుల్గా అయితే జరుగుతుందండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టెర్రస్ పైన ఉన్నామండి. టెర్రస్ పైన కూడా మనకి సేఫ్టీ గ్రిల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. టెర్రస్ పైన చూసుకున్నట్టయితే స్మాల్ పార్టీస్ అవి చేసుకునేదానికి కంఫర్టబుల్గా అయితే మనకి డిజైన్ చేస్తున్నారు. మనకి టెర్రస్ పైనే మనకి గ్లాస్ డోర్తో అయితే డిజైన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి. హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 24కి 58.5 అయితే వస్తుందండి. మొత్తం 39 అంకణమ్స్ అయితే వస్తుందండి. బిల్డింగ్ అయితే సౌత్ ఫేసింగ్తో అయితే వస్తుందండి. ఎంట్రన్స్ అయితే నార్త్ ఫేసింగ్తో అయితే వస్తుంది. హౌస్ ఫ్రంట్ రోడ్ చూసుకుంటే 50 ఫీట్ రోడ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. హౌస్ కాస్ట్ చూసుకున్నట్టయితే 2.20 lakhs అయితే చెప్తున్నారండి. 2,20,00,000 అయితే చెప్తున్నారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నంబర్ని అయితే సంప్రదించగలరు. థ్యాంక్ యూ.